హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. చెప్పులకు బుద్ధొచ్చింది. రాముకు చెప్పులంటే చాలా ఇష్టం. ఎవరి చెప్పుల్ని చూసినా తనకు అలాంటి చెప్పులుంటే బాగుండుననుకునేవాడు. ఒకసారి అతను అనంతపురం వెళ్ళాడు. అక్కడ దుకాణాల ముంగిట వరసలు వరసలుగా మెరుస్తున్న చెప్పులు అతన్ని కదలనివ్వలేదు. చూసి చూసి చివరికి అతనో జత చెప్పులు కొనుక్కున్నాడు. ఎర్రటి చెప్పు క్రింద నల్లటి తోలు, పైన అందంగా అమర్చిన బంగారు రంగు చంకీ. చెప్పులు భలే ఉన్నాయి. అవి వేసుకుని తిరిగితే గాలిలో ఎగిరినట్లే ఉంది. చాలా ఉత్సాహంగా ఆ చెప్పుల్ని వేసుకుని ఇంటికొచ్చాడు అతను. ఇంటికైతే వచ్చాడుగాని వాటిని వదలబుద్ధి కాలేదు. వాటిని వేసుకుని ఇంట్లో అంతా తిరిగాడు. మళ్ళీ మళ్ళీ వాటినే చూసుకుని మురిశాడు. అయినా తనివి తీరలేదు. వాటిని వేసుకునే అన్నం తిన్నాడు. వాటిని వేసుకునే నిద్రపోయాడు. నిద్రలేచాక మళ్లీ వాటిని చూసుకుని మురిశాడు. ఏం చేసినా తృప్తి కాలేదు. ఇక అవి అతని శరీరంలో భాగం అయిపోయాయి. క్షణం వదలకుండా వేసుకుని తిరుగుతున్నాడు రాము. మామూలుగా చెప్పులకేం తెలీదనుకుంటాం గాని నిజానికి వాటికి చాలానే తెలుసు. అవి అలసిపోతాయి. రాము ఇలా వాటిని వదలకుండా వారం రోజులు వేసుకునేసరికి వాటికి ఎలా తప్పించుకుందామా అని ఆలోచన మొదలైంది. కాని రాము వాటిని వదిలితే గదా. చివరికి ఒకసారి రాము గుడికి వెళ్లి అయిష్టంగానే చెప్పుల్ని బయట వదిలి లోనికి పోగానే చెప్పులు రెండూ సమయమిదేనని చల్లగా జారుకున్నాయి. అట్లా పారిపోయిన చెప్పులకు ఏం చేయాలో తెలియలేదు. అందుకని అవి ఓ అడవిలోకి వెళ్లి ఒక పొదమాటున నక్కి కూర్చుని ఓం నమ శివాయ అని జపం మొదలుపెట్టాయి. వాటి మొరను ఆ శివుడు విన్నాడో లేదో గాని ఆ దారిన పోయే కట్టెల రంగయ్య మాత్రం చక్కగా విన్నాడు. విని అతను వచ్చి ఆ చెప్పుల్ని వేసుకుని రాజాలాగా నడవటం మొదలుపెట్టాడు. చెప్పుల పనిపెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లయింది. రంగన్న బరువు ఎక్కువ. అదీగాక అతను అడవి దారుల్లో ఇష్టం వచ్చినట్లు తిరిగే రకం. ఆ చెప్పులు వేసుకుని బరువైన రంగన్న ముళ్ల దారుల్లో పోతుంటే ఒక్కో ముళ్ళు వాటిని గుచ్చి శూలంలాగా బాధ పెడుతున్నది. 2 రోజుల్లో వాటి పనైపోయింది. ఈ అడవి బ్రతుకు బాగాలేదు. ఎలాగైనా తప్పించుకోవాలి రంగన్న నుండి అనుకున్నాయి అవి. త్వరలోనే వాటికి ఆ అవకాశం వచ్చింది. రంగన్న ఒక రోజున వాటిని విడిచి చెట్టెక్కి కొమ్మలు నరికాడు. ఆపైన క్రిందికి దిగి కట్టెలు కొట్టుకున్నాడు. తర్వాత మోపునెత్తుకుని నడుచుకుంటూ వెళ్లిపోయాడు చెప్పులు మరచి. చెప్పులకు మహదానందమైంది. ఇక అవి రెండూ పారిపోయి అడవి చివర్లో ఓ గడ్డివాము కనబడితే దానిలోకి పోయి దాక్కున్నాయి. ఆవుల్ని మేపే ఆదయ్య అటువైపు వచ్చేసరికి చెప్పులు గాఢ నిద్రలో ఉన్నాయి. కాని ఆదయ్య పశువుల కోసమని గడ్డి పీకేసరికి అవి బయటపడ్డాయి. ఇక చెప్పులకు ఆదయ్య సేవ తప్పలేదు. ఆదయ్య పశువుల పేడనెత్తిన మూత్రాన్ని ఎత్తిపోసినా ఈ చెప్పులు వినియోగంలోకి వచ్చాయి. ఎరువు దెబ్బల వెంబడి వరిచేళ్ల గట్ల వెంబడి జారే జారే బురదలోనూ నడిచి నడిచి చెప్పులు నల్లబారాయి. ఇప్పుడు వాటికి బంగారు చంకీలు లేవు. ఎర్రటి పైతోలు లేదు. బంకమన్ను గడ్డిపోచలు అంటుకుని అవి ఇప్పుడు లావెక్కాయి, బరువు తేలాయి. ఇది ఇక అయ్యేది లేదు. తప్పించుకోవలసిందే అనుకున్నాయి అవి. రాము మమ్మల్ని ఎంత ముద్దుగా చూసుకునేవాడు. అట్లాంటి వాడిని వదిలి వచ్చేశాం చూడు అని వాటిలో పశ్చాత్తాపం మొదలైంది. ఒక రోజున ఆదయ్య వాటిని వేసుకుని ఊళ్ళోకి పోతే అయిష్టంగానే మోసాయవి. వాటి కోరిక తీరాలనో ఏమో ఆదయ్య వాటిని ఓ ఇంటి ముందు వదిలి లోనికి వెళ్ళాడు. చూస్తే ఆ ఇల్లు ఎవరిదో కాదు, రాముదే. చెప్పులకు మహదానందమైంది. అవి ఆదయ్యకు దొరకకుండా తప్పుకుని వేరే మూలన దాక్కున్నాయి. బయటికి వచ్చిన ఆదయ్య కొంచెం వెతుక్కుని సర్లే పోతే పోయాయి అనుకుని వెళ్లిపోయాడు. వెంటనే చెప్పులు బయటికి వచ్చి గడప పక్కనే కూర్చున్నాయి. రాము తమని ఎప్పుడు చూస్తాడో, ఎప్పుడు మళ్లీ ముద్దు చేస్తాడో అని ఎదురు చూస్తూ రాము ఆ పక్కగా చాలాసార్లు వెళ్ళాడు. కాని వాటివైపు కనీసం కన్నెత్తైనా చూడలేదు. ఒక రోజున ఎవరో వీటిని ఇక్కడ వదిలేసిపోయారు. పాత మురికి చెప్పులు ఎవరికి పనికొస్తాయి అని రాము వాళ్ళ అమ్మ ఆ చెప్పుల్ని తీసి బయట ఓ పక్కకు విసిరేసింది.